హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంటశాల. టుడే రెసిపీ పనసకాయ పులావ్ అండి. ఈ పనసకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయండి. డయాబెటీస్ పేషెంట్స్ తప్పకుండా తీసుకోవాల్సిన ఫ్రూట్, హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ విధానంలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే 10 మందికి ఆ వీడియో వెళ్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. గిన్నె పెట్టుకోవాలండి. నేను కుక్కర్ గిన్నె యూజ్ చేస్తానండి. మీరు మామూలు దాంట్లో చేసుకున్నా కూడా చేసుకోవచ్చండి. వెడల్పాటు గిన్నె పెట్టిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలండి. మసాలా స్పైసెస్ ఇవన్నీ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మసాలా స్పైసెస్ వేసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ, పలావ్ కానీ. అండ్ జీడిపప్పు వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ తినలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుందండి పలావ్. జీడిపప్పు, మసాలా, గ్రీన్ చిల్లీ అంతా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలా అంతా కలిసేటట్టు మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్న తర్వాత పొటాటో వేసుకోవాలండి. బంగాళదుంపలు మీ ఆప్షనల్ అండి, ఇది టేస్ట్ కోసం అయితే వేసుకోవచ్చండి పొటాటో కూడా. నెక్స్ట్ పొటాటో వేసుకున్న తర్వాత ఒక టమాటో కట్ చేసుకుని పీసెస్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి టమాటో. ఇదంతా మొత్తం ముక్కలన్నీ బాగా పట్టేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ముందర కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇది నేను పసుపు కలిపి పెట్టామండి ఫ్రిడ్జ్లో, ఇప్పుడు యూజ్ చేస్తున్నామండి. నిల్వ ఉండాలంటే అట్లా చేసుకోవచ్చు అండి పసుపు. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం మీ ఆప్షనల్ అండి. చాలామంది కారం వేసుకోరు, మసాలా స్పైసెస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కారం కూడా లైట్గా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు మొత్తం ఈ ముక్కలు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి 1 నిమిషం. అదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుని 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలండి. మొత్తం ఈ రైస్ అంతా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవాలండి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసిన మొత్తం పేస్ట్ అయిపోద్దండి. కుక్కర్లో కాబట్టి మనం చేసేది. వాటర్ వేసిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అది మీ ఆప్షన్ అండి, వేస్తే మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి పులావ్ మటుకి. ఈ నిమ్మకాయ రసం వేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోండి. 2 విజిల్స్ వస్తే తీసేయండి. ఎక్కువ విజిల్స్ ఇచ్చినా బాగోదండి పులావ్. అండ్ నెక్స్ట్ విజిల్ తీసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పనసకాయ పులావ్ ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఎలా వచ్చిందో కూడా మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో.
కొత్తగా చూస్తున్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. పలావ్తో రైతాతో కానీ చికెన్తో కానీ సర్వ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.